క్రిస్టియన్లకు తాడు పైసా అంతా మారిపోండి. వాళ్ళకి ఇది ఉండదు అనమాట, ఒక ఉప్పు కారం తినరు, ఒక హిందూ ఇది తెలియదు అనమాట. సో వాళ్ళు మారిపోతూ ఉంటారు, మత మార్పిడి చేస్తూ ఉంటారు. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఒక చిన్న ఇన్సిడెంట్కు ఒక హిందూ మైనారిటీ ఒకరిని అత్యంత దారుణంగా చుట్టుకువెళ్ళాడి కాల్ చేసినాడు, నగ్నంగా కాల్ చేసినాడు బంగ్లాదేశ్లో మన హిందూ. అది కూడా ఎందుకు కాల్చినారు ఆయనని, మనం అందరం ఒకటే కదా అని చెప్పేసి చెప్తే కాల్ చేసినారు. మళ్ళీ ఇవాళ దినం మరి మన అందరం ఒకటే కదా, అందరం ఒకటే అయినప్పుడు గడ్డి తిన్నవారా మరి, అందుకే మనకు మనోళ్ళు వాడి చేసిన పిఏ వాడిని నాకిపించినారు. గడ్డి తిన్నాడా కరెక్టేనా? ఎందుకంటే అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టే ప్లేస్ ఆడ నైవేద్యం పెడతారు, అమ్మవారికి యాటలను పలిస్తారు, కోడిని పలిస్తారు, బోనాలు ఇట్లా పోతుంటాయి. నేను ఇన్నే ఉంటా సఫిన్గూడలో, బోనాలు ఇట్లా పోతుంటాయి ప్రతి ఏటా. చాలా పెద్దగా అవుతుంది ఇక్కడ జాతర. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే మెయిన్ టెంపుల్స్ పైనే ఇది చేస్తుండ్రు, టార్గెట్ చేసేసి ఇచ్చేస్తుండ్రు అనమాట. వాటిని మొత్తం మీరేం చేస్తారు, ఏం చేస్తారు, ఒక్కొక్కరిని సంపుడే, ఒట్లు పెట్టద్దు. ఏమైతుంది నెక్స్ట్ అయితే మనం ఉన్నాం కదన్నా, మన హిందువుల యూనిటీ ఉంటే బరాబర్ ఏడా చెంచల్ కూడా జైలు ఉన్నా కానీ పట్టుకొచ్చుకోవచ్చు. హిందువుల యూనిటీ అంటారు. నేను ఏమంటున్నా 70% అయినాడు, నేను ఒప్పుకుంటా. ఇంకా 30% కాలేరు, ఒప్పుకుంటా. ఎందుకు? వాళ్ళు ధర్మద్రోహిలు, దేశద్రోహిలు కాబట్టి కాలేరు. ఇంకా వాళ్ళని ఎట్లా అంటే మత మార్పిడి చేస్తున్నారు. ఈ లవ్ జిహాద్ ట్రాప్ లా ముసుగులు ఉన్నారు, వాళ్ళ మైండ్లలో పెండు ఉంది, అది తీస్తే కానీ బయటికి రాదు. అంటే గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే ఒక అతను చేసిన వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. మీరు తలుచుకుంటే 15 मिनट అన్నాడు, 15 मिनट 5 मिनट దియో, 5 मिनट మొత్తం బంగ్లాదేశ్ కాదు వచ్చినోడిని మొత్తం కుడిపనికి మాకు 5 मिनट పట్టదు. 5 मिनट కూడా ఆగలే కదా పోలీసు వాళ్ళు, మొన్న తీసుకొని పోయారు. 5 मिनट కూడా ఆగలే. जो भी बोला तू सुन, 15 मिनट नहीं 5 मिनट में तेरा पूरा कब्रिस्तान एक हो जाता. तुम लोग का पूरा कब्रिस्तान बनाया ना, जो सीएम रेवंत रेड्डी कब्रिस्तान है वैसा 100 बनाना पड़ता. जय श्री राम, जय श्री राम, जय श्री राम. అన్ని వెతికి వాణ్ణి పని చేయొచ్చు కదా, అదే వెతుకుడు వాణ్ణి చేయొచ్చు కదా. ఇట్లాంటివి ఉన్నాయి, ఏదైతే చైన్ క్రియేట్ చేస్తారో వాళ్ళని వెతుకోవచ్చు కదా. మన వాళ్ళు ఏం చేసిరని మా హిందూ గుళ్ళు ఇట్లా చేయొద్దు అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తుంటే 3 నెలలు వెతుకుతారా ఎవరన్నా? 3rd డిగ్రీ చేస్తారా? ఏంది ద్రోహం చేసిరా, దొంగతనం చేసిరా, లంగతనం చేసిరా, ఏం చేసిరా అని చెప్పేసి మా వాళ్ళని అంతగానం కొట్టిరు మీరు. అప్పుడు మళ్ళా మొన్న బంగ్లాదేశ్లో అంత పెద్ద ఘటన అయింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్క మటనైనా మాట్లాడిండా దాని గురించి? మాట్లాడాడు ఆయన. మళ్ళీ ఏమంటారు, మన ఎవ్వరు కూడా మన మంత్రి కానీ ఎవ్వరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మాట్లాడదు. బంగ్లాదేశ్లో నగ్నంగా కాల్ చేసినారు మన హిందువులని, మనం అందరం ఒకటే కదా అంటే కాల్ చేసినారు. ఇప్పటి వరకు ఆయన వచ్చి ఒక మాట మాట్లాడలేదు. ఇన్ని ఘనమైన ఘటనలు, ఇది 29వ ఘటన, 29వ ఘటన. ఇప్పటి వరకు ఒక్కటి కూడా మాట్లాడలే ఆయన. ఇంకా మీ 200 అవుతాయి, 1000 అవుతాయి, కోట్లు అవుతాయి. లాస్ట్కి మన గుళ్ళే లేకుండా పోతాయి. కాబట్టి ఇంతకు ముందటైతే నేను చూడలేదు. నా నోటీస్కి వచ్చిందైతే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి 110% రాసిస్తా. నన్ను ఏమైనా చేస్తారో చేయరి, కానీ నేను చెప్తా. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే ఇది ఇట్లా స్టార్ట్ అయింది గుళ్ళని ధ్వంసం. అరే పార్టీ గవర్నమెంటే చేసింది మాకు బంజారాహిల్స్ అమ్మవారి గుడిని. ఆ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి అమ్మవారు చూపిస్తుంది. ఆ గవర్నమెంట్కి 110% చూపిస్తుంది. అమ్మవారు ఉంది అక్కడ, నిష్ఠగా ఉంది, ఆమె చూపిస్తుంది. మేము అందుకే సరే మేము కొట్లాడేంత వరకు కొట్లాడినాం. ఇంకా మిగతాది అమ్మకప్ప ఇస్తాం. 110% మాకు బలిస్తాం. మాకు వడ్లేస్తే బలిస్తాం. ఒకవేళ ఇప్పుడు వడ్లే తీసుకుపోయి జైలు అట్లనే మేపుతాం అన్నారు అనుకో, సరే మేపురి. నెక్స్ట్ టైం నుంచి ఏడే అయితే ఇట్లా చేస్తుంటారో ఆడాడ అప్పుడు వాళ్ళ పైన కూడా దాడులు జరుగుతాయి, మా పైన దాడులు జరుగుతాయి. మేము రివర్స్ దాడి చేస్తే ఎట్లుంటుందో అప్పుడు వాళ్ళు చూస్తాం. మేము రివర్స్ తిరుగుతే ఎట్లుంటుందో అప్పుడు వాళ్ళు చూస్తాం.